ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నగరకల్లు కట్టలు కేశపల్లి మండలాన్ని పంపిణీ చేయటం దాదాపుగా మా నియోజకవర్గంలో 6 మండల హెడ్ క్వార్టర్లలో ఈ రోజుతో పంపిణీ కార్యక్రమం గ్రామాలలో కూడా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేపు సాయంత్రం ఎల్లుండి మార్నింగ్ నాటికి ఈ నియోజకవర్గంలో మహిళా సంఘాలలో ఉండే ప్రదేశం ఏంటి, మహిళా సంఘాలలో లేకుంటే రేషన్ కార్డు ప్రాతిపదికన, రేషన్ కార్డు లేకుంటే ఉపాధి హామీ ప్రాతిపదికన ప్రతి మహిళకు చీరనిచ్చే కార్యక్రమాన్ని వారు ముఖ్యమంత్రి వచ్చిన చీరలు కూడా క్వాలిటీతో మహిళలందరూ కూడా చాలా గతంలో ఇచ్చిన చీరలు ఎందుకు పనికి రాకుండా పోయి ఉల్లిగడ్డలకు బట్టలు కూడా పనికి రానట్టు దారుణమైన పరిస్థితులు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చీరలు మా జిల్లా మహిళా సమస్యల నుంచి ప్రతికూలంగా ఉంటారు. వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చినటువంటి చీరల్నే ప్రభుత్వము ఖరీదు చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా వారికి కావాల్సినటువంటి చీరల్ని బాగా ఎంపిక చేసుకోవాలనేటువంటి ఒక పారదర్శకమైనటువంటి సిస్టమ్ లో ఈ చీరల్ని ప్రజాపాలన అంటే ఎట్లుంటది, ప్రజాప్రభుత్వం అంటే ఎట్లుంటది, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎట్లా పనిచేస్తుంది అనేది చీరల సెలక్షన్ విషయంలో మరొకసారి ఈ చీరలు అందుకుంటున్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఆనందం. మాకు మా సొంత అన్న సొంత తల్లిదండ్రులు సారబోసి ఇచ్చినటువంటి పద్ధతుల్లో ఈ చీరలు ముఖ్యమంత్రి గారు మా కుటుంబ సభ్యులు ఇంత గొప్ప చీరలు అందించని ఆయన కృతజ్ఞతలు మేము తీర్చుకుంటాము, ఆయనకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తూ ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో అనేక స్కీములను కూడా ముఖ్యమంత్రి గారు ప్రమోట్ చేస్తున్నటువంటి తీరు చేసి ఇలా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ప్రభుత్వంతో ఎంత పారదర్శకం ఉంటుందో మరొకసారి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రమోట్ చేస్తున్న ఏ స్కీమ్ మీదనైనా మాట్లాడటానికి స్కోప్ లేకుండా పోయింది. ఎందుకు అంటే గతంలో వాళ్ళలాగా బాధలుగా వాళ్ళలాగా నాణ్యత లేని క్వాలిటీ లేని చీరల్ని కానీ నాణ్యత లేని క్వాలిటీ లేని అనేక రకాల స్కీమ్లు కానీ ఇలా ఈ ప్రభుత్వం గతంలో చూసుకుంటే ఏ స్కీమ్ వచ్చినా దాంట్లో ఒక స్కామ్, ఊర్లకి స్కామ్, షాపుల స్కామ్, ప్రాజెక్టుల స్కామ్, అన్ని కూడా చీరల స్కామ్, అన్ని కూడా స్కామ్లు. ఏ స్కీములో కూడా ఒక స్కామ్ దాగున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఈరోజు స్కాములకు ఆస్కారం లేకుండా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈరోజు స్కీములు అందిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అయ్యేటువంటి పద్ధతిలో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇస్తా ఉన్నారనేటువంటి మొన్న ఇచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలే ఒక నిదర్శనం. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన పోయింది, ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం పోయింది, ఒక గడిల పాలన పోయింది, ఒక ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చింది. ఆ ప్రజాప్రభుత్వం ఇంకా 10 కాలాల పాటు సజీవంగా ఉండాలి, 10 కాలాల పాటు మనుగడ కొనసాగించాలనేటువంటి పద్ధతిలో గొప్పగా ప్రజలు ఆశీర్వదిస్తారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించి వారి వారి గ్రామాలలో ఇప్పటికీ కొన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది, రాని ఇండ్లను కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తారు, 2వ విడతలో మేము పూర్తి చేసుకుంటాం అనేటువంటి విశ్వాసాన్ని రేషన్ కార్డు ఇచ్చిండు, సన్న బియ్యం ఇచ్చిండు, ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా ఉచితంగా బస్సు ఇచ్చిండు, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా 200 యూనిట్ల కరెంటుతో పాటు 500కే గ్యాస్ సిలిండర్. ఈ స్కీములన్నీ అందుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి ఆశీర్వాదాన్ని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వబోదు. నా ఉపన్యాసంలో చెప్పిన ఆ మాట్లాడే వ్యక్తికి నెత్తి లేదు, కత్తి లేదు, కాబట్టి ఎటైనా కత్తిరియొచ్చు అనేటువంటిది అనుకుంటాను. కానీ జ్ఞానం ఉన్నటువంటి వాడు, సోయి ఉన్నటువంటి వాడు,
లేదు ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఫాలో అయ్యేటువంటి వాడు ఎవరు కూడా మాట్లాడారు. బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఎవరు కూడా అట్లాంటి వ్యాఖ్యానం చేస్తారు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆదరబాదరగా ఉల్లిగడ్డలకు బఠానీలకు కూడా పనికిరాని చీరలు మేము ఇయ్యము. మహిళలకు ఇచ్చే చీరల్ని మహిళలే వాళ్ళే సెలెక్ట్ చేసుకొని ఆ చీరల్నే తయారు చేపించి ఇస్తాము. 4 రోజులు ఆలస్యమైన వాళ్లకు ఒక క్వాలిటీతో కూడుకున్న నాణ్యమైన చీరలు ఇస్తామని చెప్పినట్టు ఈరోజు ఇచ్చాము. దీన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకోటి అని మేము అనుకోవాలి. మహిళలకు ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాం. అదే ఎన్నికల ముందు ఇవ్వాలనుకుని మేము జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే ఇస్తాం కదా. ఎన్నికల కోడ్ అయిపోగానే ఇచ్చినాము. ఇంకా ఎన్నికల కోడే రాలేదు, ఎన్నికల నోటిఫికేషనే పడలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాం. అంటే మాట్లాడటానికి కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. అంటే మహిళలకు చీరలు ఇవ్వద్దా? చీరలు ఇవ్వడానికి మీరు వ్యతిరేకమా? మహిళలకు చీరలు ఇవ్వద్దు ఆపాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఎందుకు డొంక తిరుగుడు మాటలు మాట్లాడడు? కాబట్టి జ్ఞానం లేని బుద్ధి లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడద్దు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు బాధ్యతగా ఉండాలని మేము కోరుతున్నాం.